నమస్కారం. వేదమాత జ్యోతిష్యం కార్యక్రమానికి సాదర స్వాగతం. యంత్రంలో దేవతను ఆహ్వానం చేసి మంత్రంతో ప్రసన్నం చేసుకొని రత్నం ద్వారా శక్తిని పెంపొందించుకోవటం అలాగే రాజయోగం ఎలా పొందాలి తదితర అంశాలకు సంబంధించి వివరణ ఇవ్వటమే కాకుండా జాతకపరమైన సమస్యలకు చక్కని పరిష్కార మార్గాల్ని అందించడానికి మనతో పాటు కార్యక్రమంలో సిద్ధంగా ఉన్నారు ప్రముఖ జ్యోతిష నిపుణులు శ్రీ విద్యా ఉపాసకులు శ్రీమంతా సూర్యనారాయణ శర్మ గారు. వారితో మాట్లాడి మరిన్ని విషయాలు వారి మాటలు తెలుసుకుందాం. ప్రేక్షకులకు ఇంకేమైనా తెలుసుకోవాలని అనుకుంటుంటే స్క్రీన్ పైన స్కోత నెంబర్స్ కి ఫోన్ చేయండి, తగిన సమాచారం పొందండి. కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. నమస్కారం అండి. నమస్కారం అమ్మా, శుభం బియాదు. శర్మ గారు, చాలా మందికి చాలా రకాలుగా సందేహాలు అనేవి ఉంటూ ఉంటాయి. ఎవరు ఏం చేసినా కూడా కర్మ ఫలితం అనుభవించక తప్పదు అని అంటూ ఉంటారు కదా. అసలు ఈ కర్మ సిద్ధాంతం అంటే ఏంటండి? కర్మ సిద్ధాంతం ఏంటంటే అసలు ఏ కర్మ సిద్ధాంతం మనకే తెలియదు. ముందు మన జీవన విధానం నడుపుకుంటూ పోతుంటాం. ఉదయం లేస్తాం, టిఫిన్ చేస్తాం, కాఫీ తాగుతాం, భోజనం చేస్తాం, చక్కగా ఉద్యోగానికి వెళ్తాం, వస్తాం, రాత్రి అయ్యేసరికి మళ్ళీ పడుకుంటాం. అసలు ఏం చేస్తాం మనకే తెలియదు. ఇదే మన కర్మ, ఇలా చేసుకుపోవడమే కర్మ అనుకుంటాం. కానీ అది నిజంగా భగవంతుడు చెప్పిన కర్మ మనం చేయడానికి అని చెప్పేదే జ్యోతిషాస్త్రం. అది అవునా కాదా క్లారిఫికేషన్ ఇచ్చేదే జ్యోతిషాస్త్రం అన్నమాట. కర్మ సిద్ధాంతం వేరు, మనం చేసే ఆచరణ వేరు. మనసు వేరు, ఆలోచన వేరు, మేధస్సు వేరు, జ్ఞానం వేరు, వివేకం వేరు. ఇవన్నీ కలిసి ఒక మార్గంలో పెట్టేదే జ్యోతిషాస్త్రం అన్నమాట. అయితే మనకు జ్యోతిషంలో ఏం చెప్తుంది? ఈ వ్యక్తి యొక్క వ్యక్తిత్వం ద్వారా కాకుండా సహజంగా జాతకంలో ఆ మనిషి ఏ విధమైన విధానంలో ముందుకు వెళ్ళాలని చెప్పేదే జ్యోతిషాస్త్రం అన్నమాట. అందులో మంత్రశాస్త్రం ప్రత్యేకంగా మనం చెప్తున్నమాట. ఒక మంత్ర సాధన కానీ చేసుకున్నవాడు సాధకుడిగా ముందుకెళ్ళినప్పుడు ఆ సాధన చేస్తున్నప్పుడు మిగిలినవన్నీ ఇమీడియట్గా తనకు అనుకూలంగా అన్ని మోక్ష మార్గానికి కావాల్సిన అన్ని వ్యక్తిత్వం కావాల్సిన అన్ని మార్గాలు తెరుచుకుంటాయని చెప్తున్నమాట. అంచేత జ్యోతిషపరంగా జాతకరీత్యా లగ్నాతు పంచమ భావాన్ని దృష్టిలో పెట్టుకుని ఎప్పుడైతే మంత్ర సాధన చేస్తామో ఆ సాధకుడికి డెఫినెట్గా ఈ కర్మ సిద్ధాంత ప్రకారం ఎటువంటి కర్మలు చేసి ఆనందకరమైన జీవితం మనకు గడపాలని చెప్తున్నమాట. ఇవన్నీ శ్రీ వేదమాత గాయత్రి జ్యోతిష్యాలు మీకు చెప్తుంటామన్నమాట. సహజంగా జాతకం అనేసరికి చాలామంది ఏంటంటే కుండలిలోని లౌకిక ప్రపంచంలో సమస్యల గురించి అడుగుతూ ఉంటారు. అవి దాటుకోవడానికి కూడా కొన్ని కర్మ సిద్ధాంతాలు ఉంటాయి. అంచేత మనం మంత్రము, రత్నము, యంత్రము అంటారు. అంటే మంత్రం ద్వారా కొన్ని విషయాలు మనం సాధన చేసుకుంటే, రత్నం ద్వారా కొంత బలాన్ని పెంచుకోగలిగితే, కొన్ని కర్మలను ఆచరించడం వల్ల సత్కర్మలు ఎటువంటి ఆచరిస్తే ఫలితాలు వస్తాయి. అందరూ ఒకలాగే చాలామంది చేస్తుంటారు. అవతవాడు ఏదో గోసేవ చేస్తున్నట్టుగా నేను చేసేస్తాను, నా ఫలితం వస్తుందేమో అనుకుంటారు. ఆవిడ గారేమో ఉదయం నుండి సాయంకాలం వరకు ఆ కుంకుమార్చన చేస్తున్నా ఉంది అమ్మవారికి, నేను చేస్తే సమస్య పరిష్కారం అయిపోతున్నాం అనుకుంటారు. ఇలా కాదు, ఒకే మందు డాక్టరు ఒకే రకంగా అందరికీ ఇవ్వరు కదండి. ఆ విధంగా ఏంటంటే జాతకరీత్యా ఎటువంటి మంత్రాన్ని చేయాలి, ఎటువంటి రత్నధారణ చేయాలి, ఎటువంటి కర్మలు చేయాలని చెప్పేదే శ్రీ వేదమాత గాయత్రి జ్యోతిష్యాలన్నమాట. అంతే అలా చక్కగా తెలుసుకొని మీ యొక్క సమస్య పరిష్కార మార్గం వెళ్ళి రాజమార్గంలో మోక్షం పొందడానికి మీరు ప్రయత్నించండి, మంచి ఫలితాలు ఉంటాయని చెప్పగలుగుతామండి. ఓకే, కాల్ చేద్దామండి. ఓకే, హలో. హలో, నమస్తే అండి. నమస్తే అండి, మీ పేరు? నా పేరు బిందు అండి. మా బాబు గురించి మాట్లాడాలి. తప్పకుండా అండి. బిందు గారు, మీ అబ్బాయి పేరు చెప్పండి. మా అబ్బాయి పేరు ఎం వైష్ణవ్. ఎం వైష్ణవ్. డేట్ ఆఫ్ బర్త్, ప్లేస్, టైం చెప్పండి. చెప్తాను. 13/6/1997. 13/6/1997 హైదరాబాద్. ఓకే, 10:16 AM. 10:16 AM. ఉత్తరా నక్షత్రం అండి. అవునా? మీ వైష్ణవ్ గురించి ఏం తెలుసుకోవాలనుకుంటున్నా? మా ఈ బాబు ఐఐటికి ప్రిపేర్ అవుతున్నారండి. చాలా బాగా చదువుతాడు, కానీ ఎక్కువ టెన్షన్ పడి ఇచ్చేస్తుంటాడు. సో ఏనా అసలు వాడికి ఫ్యూచర్ మంచిగా ఉందా, అండ్ దెన్ ఏనా పూజ చేయాలా అడుగుతామని. తప్పకుండా అమ్మా, శర్మ గారు అన్ని విషయాలు తెలియజేయండి. మీ అబ్బాయి మీరు చెప్పినట్టే ఉత్తరా నక్షత్రం అయిందమ్మా, సింహరాశి అయింది, లగ్నం కూడా సింహ లగ్నం అయిందమ్మా. అద్భుతమైన లగ్నం. ధనస్థానంలో కుజుడు ప్లస్ రాహు కలిసి ఉన్నాడు. భాగ్యాధిపతి అయిన కుజుడు ధనంలోనే ఉండడం ఒక యోగమే. అంచేత ఏమాత్రం భయపడక్కర్లేదు. తర్వాత గురుడు యొక్క విశేషమైన దృష్టి కూడా ఇక్కడ ఉండడం, మీ యొక్క ధనస్థానం మీద గురుమంగళ యోగం ఉండడం కూడా విశేషమైన స్థితి. ప్రస్తుతానికి కుజ మహారదశ నడుస్తోంది. ఈ లగ్నానికి యోగకారకుడు వాడు మాట, భాగ్యాధిపతి వాడే, అన్ని రకాల భాగ్యాలు ఇచ్చేవాడు వాడే. వాడి దశ నడుస్తుంది, రాజయోగ దశ మాట. ఇది 2012 సెప్టెంబర్ నుండి మొదలైందమ్మా. ఇది సుమారుగా 2019 సెప్టెంబర్ వరకు 7 సంవత్సరాలు ఉంది. అంచేత ఈ 7 సంవత్సరాల్లోనే వాడికి కావాల్సిన లైఫ్ సెటిల్మెంట్స్ కావాల్సిన మార్గం అంతా చూపించేస్తారు వాడు. భయపడకండి. అయితే ఇక్కడ టెన్షన్ ఎందుకు పడుతున్నాడు దాని గురించి మీకు తెలుసుకోవడానికి, ఇక్కడ లగ్న బలాన్ని కొంత పెంచుకోవడానికి అంటే దక్షిణామూర్తి మంత్ర సాధన చేయమనండి, చక్కగా మెడిటేషన్ చేయమనండి. ఓం నమో భగవతే దక్షిణామూర్తియే మహ్యం మేధాం ప్రజ్ఞ ప్రయచ్చ స్వాహ. మేధస్సు, ప్రజ్ఞ, ఆలోచన శక్తి, జ్ఞానము ఇవన్నీ ఇందాక మనం మాట్లాడుకున్నాం.
దీని ముందే. ఇవన్నీ ఇచ్చేవాడు ఆ మేధా దక్షిణామూర్తి. విశ్వమంతా వ్యాపించి ఉన్న మేధా దక్షిణామూర్తి, గురుతత్వంతో ఉన్న ఆ మేధా దక్షిణామూర్తి ఎప్పుడైతే సాధన చేస్తుంటామో ఈ జ్ఞానము, ఆలోచన, మంచి మార్గము పిల్లవాడికి రావడం మొదలుపెడుతుంది. ఏమైనా టెన్షన్ పడకుండా ఐటీఐలో మీరు అన్న ఐటీలో వాటిలో వచ్చే అవకాశం ఉంది. దానికి ఏమాత్రం అదే పడక, ఎందుకంటే రాజమార్గంలో రాజయోగ దశ నడుస్తున్నప్పుడు చేసే ప్రతి పనిలోని ఒక అద్భుతమైన స్థితి ఉంటుందన్నమాట. అంచేత ఇటువంటి దక్షిణామూర్తి మంత్ర సాధన చేయమనండి, అద్భుతమైన ఫలితాలు ఉంటాయి. తర్వాత రూబీ అంటారు, కెంపు అంటారు, లగ్నాధిపతి మాట వాడు రవి మాట, వాడికి సంబంధించిన రత్నముడు కెంపు అంటారు. ఇది కూడా పెట్టుకోవడం ప్రయత్నించండి. దీనివల్ల ఏంటంటే ఆరోగ్య విషయంలో ఎటువంటి ఇబ్బంది పడకుండా ఉంటుంది. స్పెసిఫిక్గా ఈ బొడ్డు నుండి ఈ పైభాగం అంటే థ్రోట్ దగ్గర గ్యాస్ట్రిక్ ప్రాబ్లం రా, కళ్ళకి టెన్షన్ రాకుండాను ఇవన్నీ కాకుండా చూసేవాడు. ఈ బొడ్డు నుండి పైభాగానికి అధిపతి రవి, బొడ్డు నుండి కింద భాగానికి అధిపతి శని. అంచేత ఈ పైభాగం కూడా రవి యొక్క తత్వాన్ని మనం, అందులోని సింహలగ్నం కూడా కాబట్టి దానికి సంబంధించిన కెంపు, సూర్య ఆరాధన, సూర్య నమస్కారాలు ఉదయం లేచి సూర్యోదయ కాలగణం ముందు చేయమనండి. ఈ రెండింటి ప్రభావంలో అద్భుతమైన స్థాయికి వెళ్తాడు. అబ్బాయి కావాల్సిన అన్ని చదువులు వస్తాయి, ఏమాత్రం మీరు భయపడకలేని చెప్పేస్తాడు. పూర్తి వివరాలకు సంప్రదించండి శ్రీ వేదమాత గాయత్రి జ్యోతిషాలయం, బ్రహ్మశ్రీ మంతా సూర్యనారాయణ శర్మ, లేక్ వ్యూ అపార్ట్మెంట్, 4th ఫ్లోర్, చిత్రపురి కాలనీ, ఖాజాగూడ, ఢిల్లీ పబ్లిక్ స్కూల్ ప్రక్కన, నానక్రామ్గూడ, హైదరాబాద్ 5,08,000. ఫోన్ నంబర్స్ 8855559147, 8855559148, 9963267500, 9396772133.